హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాగ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఇవాళైతే మనం సోయా చంక్స్ వేసి పుదీనా రైస్ అనేది చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పుదీనా రైస్ చేసే ముందు మనం అన్నాన్ని ఉడికించుకొని ఉంచుకోవాలి. దానికి బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేకపోతేనేమో నార్మల్ రైస్ అయినా వాడచ్చు, అది మన ఇష్టం. ఇక అలాగే సోయా చంక్స్ ఒక బౌలు, జీడిపప్పు కొంచెం, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర కట్ట చిన్నది, అలాగే పుదీనా 2 కట్టలు, అలాగే 2 నిమ్మకాయలు, పచ్చిమిర్చి 4-5 మనం తినే కారానికి తగ్గట్టు, అలాగే కరివేపాకు కావాలన్నమాట. ఇంట్లో కూర అయిపోయినప్పుడు కానీ సడన్గా పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇట్లా పుదీనా రైస్ అనేది ఒక 5 మినిట్స్లో ఈజీగా చేసి పెట్టేయచ్చు. ముందుగా సోయా చంక్స్ని వేడి నీళ్ళల్లో వేసుకొని అలా గట్టిగా పిండేసి మళ్ళీ చల్లనీళ్ళతో ఒకసారి కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. మీల్ మేకర్ అనేది ఈ మధ్య పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. ఇదైతే బాగుంటుంది పుదీనా రైస్కి. తర్వాత పుదీనాని కొత్తిమీరని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకోవాలి. పుదీనా అనేది 2 కట్టలు, కొత్తిమీర అనేది అరకట్ట వేస్తే సరిపోతుంది. ఇక తర్వాత చిన్న అల్లం ముక్క అని చెప్పాను కదా, దాన్ని కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవచ్చు, లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు కొత్తిమీరతో పాటు. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మనకు ఎంతగా ఆయిల్ కావాలో రైస్ క్వాంటిటీకి తగ్గట్టు అంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం ముద్దను వేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ పట్టించుకున్నాం కదా, దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ అల్లంతో పాటు 4 ఎల్లిపాయ రబ్బలను కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే పుదీనా రైస్లో ఎల్లిపాయలను వేయను, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత అల్లం పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్ని అలా గంటతో కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేటప్పుడు పుదీనా స్మెల్ అయితే భలే వస్తుంది అసలు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత అలా గంటతో తిప్పుకుంటూ బాగా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి, ఇక ఆయిల్ తేలే వరకు. ఇక ఇప్పుడు ఇలా ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు మీల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. మీల్ మేకర్ని వేసిన తర్వాత గంటతో బాగా కలదిప్పుకుంటూ ఆ పుదీనా పేస్ట్లో మీల్ మేకర్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ పుదీనా పేస్ట్ అనేది బాగా మీల్ మేకర్కి పడుతుంది, ఆ ఘాట్ అనేది. ఇక్కడ మీల్ మేకర్ చిన్నది అవడం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇంకా బాగా మెత్తగా ఉడకాలంటే ఒక చుక్క వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇక అలాగే మన టేస్ట్కి తగ్గట్లు కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కారం తక్కువ వేసాను, మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం తగ్గించి వేసుకున్నాను. కారం అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇక కారం, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మగ్గాలన్నమాట మీల్ మేకర్ అనేది. మీల్ మేకర్ మగ్గి ఆయిల్ అనేది తేలాలి. ఇప్పుడు వైట్ రైస్ని ఇందులో వేసుకోవాలి. కావాలంటే ఇందులో మనం గరం మసాలా పొడి కూడా కలుపుకోవచ్చు, నేనైతే కలపలేదు. ఇక నేనైతే ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను. పుదీనా ఫ్లేవరు, ఆ మిర్చి ఫ్లేవర్ అనేది మనకి రైస్కి ఆ ఘాటు ఇస్తుంది, స్పైసీగా ఉంటుందన్నమాట. ఇక అందుకని నేను ఏ మసాలా పొడులు కలపను. కావాలనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు. ఇక వైట్ రైస్ వేసిన తర్వాత వైట్ రైస్ మొత్తం పుదీనా పేస్ట్లో కలిసేలాగా గెంటితో మొత్తం అలా కలిదిప్పుకోవాలి. ఇక్కడ మీల్ మేకర్ కలర్ చూసినట్లయితే కలర్ మారిపోయింది చూడండి, ముదురు గ్రీన్ కలర్లోకి మారాయి, కొంచెం బ్లాకిష్గా వచ్చాయన్నమాట. పుదీనా పేస్ట్లో బాగా ఉడకడం వల్ల కలరే కాదు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, పుదీనా ఫ్లేవర్ పట్టేసి, ఉప్పు కారం పట్టేసి. ఇక రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీరని సన్నగా తురుముకొని ఆ రైస్లో కలుపుకోవచ్చు లాస్ట్లో. ఇక కొత్తిమీర కలిపిన తర్వాత అయితే ఇక జీడిపప్పు నేనైతే విడిగా ఫ్రై చేశాను, బాగా దోరగా వేయించి ఈ రైస్లో కలుపుకున్నామంటే ఇక మన సోయా చంక్స్ పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇక లాస్ట్లో ఇలా ఫ్రై చేసిన జీడిపప్పుని కలుపుకున్నామంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది. ఇక లాస్ట్లో దింపేసే ముందు ఇక మనకి కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఒక నిమ్మకాయ పిండేసుకున్నారంటే ఇక పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పుదీనా రైసు. నేనైతే ఒక నిమ్మకాయ పిండాను. ఇక ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ రైస్ కలుపుకుంటామో దానికి తగ్గట్టుగా పుదీనా పేస్ట్ అనేది ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రైస్ ఎక్కువయ్యి పుదీనా పేస్ట్ తక్కువైనా మనకి టేస్ట్ ఉండదు. ఇక్కడైతే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇక ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సులువు, ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇది చాలా హెల్తీ డిష్ కూడా.
ఓకే అండి, మరి ఇక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అలాగే ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.